But this is like something else altogether. Watching like both the parts together, you don't have to wait कि कट्टप्पा को किसने मारा. Yeah, I'm gonna watch. They have actually shown the animation. It's gonna come in 2027. జై ప్రభాస్. ఎలా ఉంది ఇట్లా చెప్తారు ఫస్ట్ షాక్ మైండ్ బ్లాక్ అయిపోయింది కట్టప్ప చెప్పండి మైండ్ బ్లాక్ అయిపోయింది బ్రో కట్టప్ప చెప్తున్నా అస్సలు ఇచ్చలేదు ప్రభాస్ ఎలా ఉన్నా 10 years అవుతుంది కదా బిగ్ స్క్రీన్ పైన మళ్ళీ ఆ సినిమా చూసి ఎలా ఉంది ఎక్సైటింగ్ అనిపించింది చాలా. థియేటర్ లో చూసారండి అప్పుడు చూసారా థియేటర్ లో అప్పటికిప్పటికి ప్రభాస్ క్రేజ్ ఎలా ఇంకా వేరే నేను సీన్స్ యాడ్ చేశారా ఎలా అనిపించింది 2 మూవీస్ కలిపి ఒకటే దాంట్లో చూపించారు కదా ఎలా బాహుబలి సినిమా చూస్తుంటే మళ్ళీ ఒక చరిత్ర కనిపించింది. ఒక రామాయణం ఎట్లనో మనకు ఒక బాహుబలి కూడా అట్లనే, అంటే ఒక బుక్ ఎట్లా చదువుతామో మనం బాహుబలి కూడా ఎంత తక్కువనే. అసలు రాజమౌళి గారికి ఏం చెప్తున్నా, యాడ్సాప్ చెప్పాలి మళ్ళీ ప్రీ రిలీజ్ చేసినందుకు. ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లా, మన రానార్ కెరియర్ లా ఈ సినిమా నిజంగా చెప్తున్నా వరల్డ్ రికార్డు కొట్టేసింది. దీని రికార్డు కొట్టాలంటే చాలా కష్టం, కొట్టారు కూడా వాళ్ళు కూడా కొట్టాలంటే కూడా మళ్ళీ రాజమౌళి సాధ్యం అనుకోవాలి. అంత బాగా తీసిన సినిమా, మళ్ళీ 3 గంటల సినిమా, మొత్తం 4 గంటలు చేసిన సినిమా. ఇది ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ఇది ఒక రికార్డు మన తెలుగు ఇండస్ట్రీకి కాదు, మన తెలుగు వాళ్ళకి ప్రౌడ్ గా చెప్పుకుంటాడు. ఒక బాహుబలి సినిమా అంటే ఒక రేంజ్, అంటే ఇది చెప్పాలంటే మన ప్రభాస్ అన్న నిజంగా చెప్తున్నా యాడ్సాప్ అన్న. ఒక ఈశ్వర్లా, ఒక రాఘవేంద్రలా, ఒక మన వర్షంలా, ఛత్రపతి అంటే ఒక చరిత్ర ఎట్లనో ఇక బాహుబలి అంటే ఒక రికార్డు మన ప్రభాస్ అన్నది చరిత్రలో ఇచ్చిపోతుంది. నిజంగా చెప్తున్నా ఈ సినిమా మాత్రం ఒక నేషనల్ రికార్డ్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి. డిఫరెంట్ మొత్తం ప్రభాస్ అన్న మొత్తం డిఫరెంట్ కనిపిస్తాడు. అంటే ప్రతి ఒక్కరు యాక్టర్స్ చాలా డిఫరెన్స్, మనం ఎంత ఊహించుకోవడం దానికన్నా డబుల్ ఉంటుంది. నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి రాజమౌళి గారికి మళ్ళీ సినిమా రిలీజ్ చేసినందుకు. ఇలాంటి సినిమా తీయాలన్నా కూడా గట్స్ కావాలన్నా కూడా ఒక రాజమౌళికే సాధ్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే మన ఫస్ట్ పునాది వేసిండే టాలెంట్ మూవ్ అంటేనే ఒక రాజమౌళి గారు. అంటే సినిమా ఇంకా బాగా తీసుకోపోయినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పొచ్చు రాజమౌళి గారికి. ప్రభాస్ ఫ్యాన్స్ కింద పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఒక 10 సంవత్సరాలు అంటే ఇంత గడిచిపోయింది. నిన్న రిలీజ్ అనిపించిన సినిమా మాకు ఫ్రెష్గా చూసినట్టు అనిపించింది. మళ్ళీ సినిమా నిజంగా చెప్తున్నా బాహుబలికి ఏం చెప్పిన మాటలు రావు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇచ్చి పడేసి